మీద బుల్బుల్ తారా తుమ్మె దైవాలనా ఎంత మాటలకే సుకెళ్ళి లబులో దించైనా సుబ్బులు వయసుపులు అరపిండైన బంగారు పుక్కలు ఆకుపచ్చ కుక్క మీద బుల్బుల్ తారా తుమ్మె దైవాలనా సన్నని నడుము ఊరినే ఊరిస్తుంది బరువుతో వాళ్ళ వెన్ను కళ్ళని కాటేస్తుంది అవసరం ఇద్దరిది కురవని పిల్ల జల్లే అదరో అన్నప్పుడే తిరుగుని పనిలో వెళ్ళే సుబ్బులు నా సుబ్బులు ముగిపోవాలి ముప్పల ముప్పలు నీ ఆకుపచ్చ కుక్క మీద బుల్బుల్ తారా తుమ్మె దైవాలనా ఆకుపచ్చ కుక్క మీద బుల్బుల్ తారా తుమ్మె దైవాలనా ఎంత వాతాలకే సుకెళ్ళి లబులో దించైనా సుబ్బులు వయసుపులు అరపిండైన బంగారు బుగ్గలు అత్తయ్య మావయ్య వచ్చేసారు. రండి మావయ్య. గాయత్రి, పార్వతి, మీ నాన్నగారు వచ్చారు. మంచిగా తెస్తా ఉండండి.
ఏమండి ఎలా ఉన్నారండి? బతికే ఉన్నాను భాగ్యం. ఏంటే గోళ? నాన్న వచ్చారు తాత. తీసుకోండి మావయ్య. ఏరా జైలు నుంచి ఇదేనా రావడం? అవును నాన్న. ఏ అప్పుడే వచ్చేసావే? ఇంకా 4 నెలలు రాపోయావా? ఈ లోపల ఇక్కడ జరగాల్సిన శుభకార్యాలన్నీ జరిగిపోయేవి. పోయిందిరా, మన పరువు అంతా సంకరాకి పోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకి వెళ్ళాక పరువు పోకుండా ఎలా ఉంటుంది నాన్న? అది సరే, బ్యాలెన్స్ పరువు ఏమైనా ఉంటే ఇప్పుడు పోతోంది. ఏమైంది నాన్న? నీ కూతురు పెళ్లి చేసుకోబోతోంది నాన్న. ఎవరు నాన్న? ఇదిగో నీ ముద్దుల కూతురు గాయత్రికి పెళ్ళా? ఎవరితో? ఇంకెవరితో ఉన్నాడుగా, గత మిడిగుడ్లు వేసుకుని వస్తుంటాడు మన ఇంటికి ఆ లేబరోడు. నువ్వు ప్రేమతో ఉద్యోగం ఇప్పించావు, ఆ రిక్షా వాడి కొడుకు. నిజమా అమ్మా? అవును నాన్న. విన్నావుగా, పెళ్లి చేయడం చేతగాన్ని ఇలాంటి దద్దమ్మలకు పుడితే వీళ్ళకి ఇలాంటి దరిద్రపు కొట్టు ఆలోచనలు వస్తాయి. ఇవాళ ఇదేమో ఓ రిక్షాను చేసుకుంటుంది, రేపదేమో ఓ ముష్టోడు చూసుకుంటుంది. అందుకే వద్దురా, వద్దు, నువ్వు నాకు కంటి ఆపరేషన్ చేయించద్దు. ఈ దరిద్రాన్ని నేను చూడలేను. నువ్వు నా కొడుకు గాను అసమర్థుడివే, తండ్రి గాను అసమర్థుడివే. నాన్న ఎక్కడికి నాన్న? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. మీరేం చెప్పొద్దు. 3 లక్షలు ఒక్కసారి ఇస్తేనే ఇల్లు ఇస్తా. పోనీ ఇచ్చిన తర్వాతే రిజిస్టర్ చేద్దరు గాని ఒక్క నెల గడువు ఇప్పించండి. అలా కుదరదయ్యా. అవతల ఇంకో పార్టీ క్యాష్ పట్టు కూర్చున్నారు. ఏదో మీరు అడిగారు కదా అనేసి అడ్వాన్స్ తీసుకోకుండా ఆగా. మీకు కావాలంటే రేపు ఉదయం కల్లా 3 లక్షలు తీసుకొచ్చి ఇస్తేనే ఇల్లు మీకు దక్కుతుంది, లేకపోతే ఇల్లు దక్కదు. ఇక మీ ఇష్టం. రండి గురుగారు రండి. ఏదో పనిలో ఉన్నట్టున్నారు. ఏం లేదండి, ఆ వీరాస్వామి ఇల్లు 3 లక్షలు బేరం కుదుర్చుకున్నాం. మా డిబ్బీలో 2 లక్షలే ఉన్నాయి. ఈ ఇల్లు అమ్మితే ఓ 70,000 వస్తుంది. మిగతా 30,000 గురించి ఓ నెలాగమంటే కుదరదంటున్నాడు. నేను మీకు ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి. లేదురా, మీ దగ్గర తీసుకున్న 30,000 నేను ఇచ్చేస్తా. మాకు ఇల్లు అంత అర్జెంటుగా కొనాలని ఏం లేదండి. కాకపోతే ఆ ఇల్లు బాగుందని కొంచెం ఆశపడ్డాం. మీలాంటి మంచి మనుషులకు మంచి ఇల్లే దొరుకుతుందిరా. మా ఇల్లు మీకు ఎలా ఉంటుంది? మీ ఇల్లా? అవునరా, పెద్ద ఇల్లు, 2 బెడ్రూములు, చిన్న కారిడారు, బోల్డంత దొడ్డిరా. పైగా వాస్తు మంచిది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నా గుండె ఆగిపోలేదు. ఏంటండి మీరు అనేది? నేను మీతో పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక ఇల్లు విషయం మాట్లాడాలనిపిస్తోంది. రే, ఆ 3 లక్షలకే మీరు నా ఇల్లు కొనుక్కోండిరా. మీ దగ్గర ఉన్న 2 లక్షలు నాకు ఇచ్చేయండి. నేను మీకు ఇవ్వాల్సిన 30,000 పోను, మిగతా డబ్బుకి మీ ఇల్లు నేను కొనుక్కుంటాను. భలేవరే, మీరు అసలు మాకు ఏ అప్పు తీర్చొద్దు. రే, నువ్వు జాలిపడి దానం చేసిన మిగతా అప్పుల వాళ్ళు ఊరుకోర్రా. మీరేం చెప్పినా మేము ఒప్పుకోండి. మీరు అమ్ముకోవడం ఏంటి, మేము కొనుక్కోవడం ఏంటి? ఇల్లు అమ్మేసి నేనేం చెడిపోవట్లేదమ్మా, ఇంకో ఇల్లు కొనుక్కుని నేను బాగుపడుతున్నాను. ఊరుకోండి గురుగారు, ఇది ఇల్లేంటి? 4 ఇటుకలు 4 కర్రలతో వేస్తాను. నా స్థాయికి ఇదే కరెక్ట్ రా. ఈ ఇల్లు చాలా చిన్నదై గురు. అందుకే కావాలంటున్నాను రా. ఇల్లు ఎంత చిన్నదైతే అంత చిన్నవవుతాయిరా. మా కోరికలు ఖర్చులు ఇలాంటి ఇంట్లో ఉంటే చుట్టాలు రారు, కరెంటు ఖర్చు ఇంటి పన్ను తక్కువైపోతుంది. నా ఇల్లు మీకు అమ్మి మీ ఇల్లు నేను కొనుక్కోవడంలో ఇంకో స్వార్థం కూడా ఉందిరా. నువ్వు నా ఇల్లు కొంటే నాకంటే నువ్వు ఉన్నోడివి గొప్పోడివి అవుతావురా. అప్పుడు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తే గొప్ప సంబంధం తెచ్చానని నన్ను అందరూ మెచ్చుకుంటారా. నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక కోడలు వచ్చిన వేళ కొత్త ఇల్లు కొన్నారని 10 మంది చెప్పుకుంటే నా 3వ కూతురు కూడా మంచి సంబంధం వస్తుందమ్మా. ఎంతకాలం ఏది కావాలన్నా అడగకుండానే ఇచ్చారు, ఇప్పుడు అడుగుతున్నాను. ఆ 2 లక్షలు ఈ ఇల్లు నాకిస్తే నా అప్పులు అవసరాలు తీరి నా కష్టాలన్నీ గట్టెక్కుతాయి. దయచేసి కాదనకు దేవుడు. డాడీ, మావయ్య, నాన్న, అన్నయ్య. రేయ్, ఏమండి, ఏమైందండి మీకు? మధ్య తరగతి వాడు నవ్వినా అనుమానమే. నాకేం పిచ్చి పట్టలేదు, ఎవ్వరూ భయపడకండి. మనందరి కష్టాలు తీరిపోయే మంచి రోజు వచ్చేసింది భాగ్యం. అమ్మా, నీకు చాలా గొప్పింటి సంబంధం చూశానమ్మా, మనకంటే బాగా ఉన్నవాళ్ళు.
నీ చదువుని మధ్య తరగతిలోనే ఆపించేశాను కదా నా బంగారు తల్లి. ఇప్పుడు చదివిస్తా. నువ్వెంతవరకు చదువుతానంటే అంతవరకు చదివిస్తా. భాగ్యం, ఈ రోజు నుంచి నువ్వు నిజంగా భాగ్యలక్ష్మివే. నీకు 2 పూట్ల భోజనం పెడతాను. నానా, తొందరగా రెడీ అవ్వు. ఈవేళ నీకు ఐ హాస్పిటల్ ఆపరేషన్ ఏం చేస్తాను. ఏమిట్రా ఇదంతా? కొంపదీసి లాటరీ తగిలిందా? అవును, కొంప తీసే లాటరీయే తగిలింది. నిజంగానా? ఎంత? అన్ని వివరంగా తర్వాత చెప్తాను. ఏవే, నాన్న 4 జతల బట్టలు సర్దు. నా బతుక్కి 4 జతల బట్టలు. తిప్పుకోవడానికి ఒకటి, కట్టుకోవడానికి ఒకటి, 2గా ఏడిసినాయి. అయితే కొత్తవి కొందాం. ఏయ్, ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. డోంట్ వర్రీ, ఓ గొప్ప వ్యక్తి సాయం వల్ల మన కష్టాలు మొత్తం గట్టెక్కుతున్నాయి. గొప్ప వ్యక్తి ఎవరు? దేవుడు. నాన్నా, ఇక్కడ సంతకం పెట్టు. ఆటోగ్రాఫా? కాదు, ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ దగ్గర సంతకం తీసుకుంటారు. దేనికి? ఆపరేషన్ లో కళ్ళు పోతే మాకేం బాధ్యత లేదనా? కాదు నాన్న, వాళ్ళ ఫార్మాలిటీస్. ఫార్మాలిటీ అయితే మాత్రం చదవకుండా సంతకం ఎలా పెట్టమంటావు? చదవడానికి నీకు కళ్ళు కనిపించట్లేదు కదా, అందుకే ఆపరేషన్ చేయించమంటున్నా. సంతకం పెట్టందే కళ్ళు ఆపరేషన్ చేయరు. అదొకటి ఏడ్చిందా? సరే, ఈ గుడ్డి కళ్ళు బాగుపడటం కోసం గుడ్డిగా సంతకం పెడుతున్నా. ఎక్కడో చెప్పు. ఇదిగో ఇక్కడ. ఆ, పెట్టు. ఇవ్వగరా మా ఇంటి తాలూకు దస్తావేజులు. ఎందుకయ్య గారు ఆయన అలా మోసం చేసి సంతకం పెట్టించారు? తరతరాలుగా వస్తున్న ఇల్లు రాది, అమ్ముతానంటే ఒప్పుకోడు. అందుకే తప్పక ఇలా చేయించాను. ఒక తండ్రికి కొడుకుగా నేను చేసింది తప్పేరా, కానీ 4 బిడ్డలకి తండ్రిగా నేను చేసింది తప్పు కాదు. సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత, సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత. ఏ తీరం చూపని ఈ పయనం ఎంత దూరమో, ఎంత కాలమో, ఎలా ఎలా ఆగటం, ఎలా ఎలా సాగటం. సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీత. సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీత. జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.